చికెన్ పచ్చడి చేస్తున్నాము. చికెన్ పచ్చడి కావాల్సింది 1 కేజీ చికెను తీసుకోవాలి. మెత్తటి ముక్కలు ఉండాలి, అప్పుడే చికెన్ బాగుంటుంది. చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 4 బిర్యానీ ఆకులు, 3 యాలక్కాయలు, 2 దాల్చిన చెక్కలు, 5-6 లవంగాయలు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. అంటే చికెన్ ముక్కల్ని కొంచెం వేయించాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది, నీసు వాసన అంతా పోతుంది. కాబట్టి ఈ ముక్కలన్నీ కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఆయిల్లో కొంచెం 4 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్కలు, 3 యాలక్కాయలు, 4-5 లవంగాయలు, కొన్ని మిరియాలు కొన్ని వేసుకోవాలి. ఇందాక వేయించిన ఈ చికెన్ని మళ్ళీ నూనెలో ఫ్రై చేయాలి. చికెన్కి ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. పచ్చడికి ఎలా ఉంటేనే పరాకుండా ఉంటుంది. 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూను అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే పచ్చడి కాబట్టి 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకోవాలి పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే పట్టింది కారం. 3 స్పూన్ల దాకా వేసుకోవాలి. కొబ్బరిని కలుపుకోవాలి, కలిసేదాకా కలపాలి. 1 స్పూను పొడి మసాలా అంటే గరం మసాలా వేసి కలుపుకోవాలి. వేసుకోవాలి, వేసి కలుపుకోవాలి. ఈ పచ్చళ్ళకి ఎల్లుల్లి డబ్బులు కూడా వేసేసుకోవాలి. ఎల్లుల్లి డబ్బులు కూడా వేసుకోవాలి. కొన్ని డబ్బులు దంచి కూడా వేసుకోవాలి. స్మెల్ వస్తుంది, అక్కడ మంచి వాసన వచ్చింది. 1 స్పూను మెంతిపిండి కూడా వేసుకోవాలి, ఎందుకంటే పచ్చి కాబట్టి పడవకుండా ఉంటుంది. అంటే ముందుగా వేస్తే ఆడిపోయే అవకాశం అయిపోద్ది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఆరిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకొని పచ్చడి తినచ్చు, బాగుంటుంది. చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ చేయండి.